మేడారంలో భక్తజన సందోహం నెలకొంది. ఇసుకేస్తే రాలనంత మంది వచ్చారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సౌజన్య మొత్తానికి మేడారం మహాజాతరలో ఇప్పటికే భక్తుల జనసంద్రోహం కోలాహలంగా మారింది. 2 రోజుల ముందుగానే ఆదివారం సెలవు దినం కావడంతో అయితే వేలాది మందిగా ఉదయం నుంచి సుమారుగా 5 నుంచి 8 లక్షల మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. ఏ సమయంలో చూసినా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తునైతే భక్తుల రాకతోటైతే అమ్మవార్ల గద్దెలు కిటకిటలాడుతున్నాయి. మనం చూస్తున్నాము ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తుల రాకైతే కొనసాగుతుంది. 2 రోజుల ముందుగానే భక్తుల కోలాహలంతో అయితే మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా ఉద్యోగస్తులకు సమయానుకూలంగా ముందస్తుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని దర్శనం చేసుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 48 గంటల్లో జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆ పూజారుల యొక్క పూజలతో ప్రారంభం కానుంది. ఇప్పటికే బుధవారం రోజు గుడిమలికే పండుగతో వాళ్ళు వైభవంగా జాతరను ప్రారంభించారు సౌజన్య. దాంతో మనకు భక్తుల రాకైతే పెద్ద ఎత్తున పెరుగుతుంది. సకల సౌకర్యాలు ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 105 కోట్లతో, గతంలో 75 కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చేది, ఈసారి సుమారు 105 కోట్లకు పైగా నిధులతోటి ప్రత్యేకంగా అటు మంచినీటి సౌకర్యం, క్యూ లైన్లు, అటు టాయిలెట్స్, ఉండడానికి షెల్టర్స్, లైట్స్ రాత్రి వేళల్లో ఉండడానికి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీంతో అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు భక్తులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం చేసుకున్నారా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆరపల్లి వచ్చాము, వరంగల్ మండల్ డిస్ట్రిక్ట్. తల్లుల ఆశీస్సులతో కుటుంబ సమేతంగా వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. పాపకు మంచి ర్యాంక్ రావాలని 10వ తరగతి వార్షిక పరీక్షలో మంచి ర్యాంక్ తప్పకుండా తల్లిదయ వల్ల ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చారా, ఇంత ముందుకు వచ్చారా? 10 సంవత్సరాల నుంచి ఒకవన్నీ వచ్చినాయి. ఈసారి చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది. అమ్మవారు బాగా దర్శనం చేశారు. జనం చాలా బాగున్నారు. చాలా మంది అన్నీ పాపకి 10/10 రావాలని మొక్కుకున్నాం 10th లో. అది మనం చూస్తున్నాము. ఇక్కడ మరికొంతమంది కూడా భక్తులు ఉన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ముందస్తుగా, ఎందుకంటే జాతర సమయంలో క్రౌడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు వచ్చి దర్శనం చేసుకోలేము కాబట్టి ముందస్తుగా జాతర ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం చిన్న పిల్లలకు తలనీలాలు కూడా సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే జాతర సమయంలోనైతే పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది. ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వీలు కాదు కాబట్టి దర్శించుకుంటున్నామంటున్నారు కొంతమంది మహిళలు. చెప్పండి అమ్మా, దర్శించుకున్నారు? కొంచెం ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. సండే అవడం వలన హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, దూర ప్రదేశం అది మనం చూస్తున్నాము. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపించింది? పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం జాతరకు వస్తాము. అమ్మవారి ఆశీస్సులు అందరికీ, పిల్లలకు, మాకు, అందరికీ, జనానికి కూడా ఉండాలని మేము ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మవారు చల్లగా చూడాలని అందరినీ కోరుకుంటున్నాం. అంటే ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు కదా, అప్పటికి బాగా ఉంటారు, రద్దీ ఉంటుందని, పిల్లల కోసం చిన్న పిల్లలు ఉన్నారని ముందుగా వచ్చి భక్తులతోటి మేము కూడా మొక్కులు అప్పచెప్పాము. అది చూసాం సౌజన్య. పెద్ద ఎత్తునైతే మనము గద్దెల మీద కూడా భక్తుల జనసందోహం అయితే పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇదే జనసందోహం అయితే పెద్ద ఎత్తున ఇటు సమ్మక్క గద్దె మీద దర్శించుకొని సారక్కకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అటు పూజారులు నియమనిష్టలతోటి అమ్మవార్లకు పూజించడమే కాకుండా భక్తులకు కుంకుమ భరణితో పాటు బండారిని కూడా అందిస్తున్నారు. అదేవిధంగా భక్తులు ఇచ్చేటువంటి కానుకలను స్వీకరించి ఇటు పెద్ద ఎత్తున కూడా అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు అయితే చూస్తున్నాము మనము. సమ్మక్క గద్దె ఎప్పుడు చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇటు గంటల మూతలతోటి, శివసత్తుల నామస్మరణతోటి అయితే మేడారం పరిసర ప్రాంతాలంతా అయితే ముందస్తుగానే జాతర
సందోహం అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు అయితే వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ముందస్తుగానే ఆ అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క మొక్కులు అప్పచెప్తున్నా ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం. జనగాం నుండి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తాం. తల్లి దయ వల్ల మా అందరికి అన్ని మంచి కలుగుతాయి కాబట్టి మీ తల్లి ముందు ఆర్టీసీలో చేస్తాను కాబట్టి ఒక రోజు ముందు వచ్చి దర్శనం చేసుకొని పోవడం. నా చిన్నప్పటి నుండి నేను వస్తున్నాను. మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిన వాళ్ళని తీసుకురాలేకపోయాను. నా పిల్లలు జాగ్రత్త ఉండడం ద్వారా మేము అందరం సంతోషంగా తల్లి దీవెనలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఐ న్యూస్కు థ్యాంక్స్. మేడారం జాతరకు రావడం మా యొక్క పుణ్యక్షేత్రం లాగా మేము దర్శించుకోవడం మా భాగ్యం అనుకుంటున్నాం. మా మొక్కులు తీర్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఏం లేదు. ఇక్కడున్న సిబ్బంది మంచి సహకారం వల్ల మేము అమ్మవారిని దర్శించుకున్నాం. బాగా అనిపిస్తుంది. మాది ఆరేపల్లి, వరంగల్ జిల్లా. మాకు మంచిగా అనిపిస్తుంది. సమ్మక్కను సారక్కను మంచిగా దర్శనం చేసుకున్నాం. ఆ తల్లి దయ వల్ల అందరినీ సంతోషంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. అటు కుటుంబ సమేతంగా అమ్మవార్ల దగ్గరకు వచ్చి వెళ్తున్నారు. ముందస్తుగా ఆ సండే రావడంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సుధార ప్రాంతాల నుంచి. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారిని దర్శించుకున్నాం. గద్దె మీద కూడా ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నాం. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము దేశంలో నలుమూల ప్రాంతమైన శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. 2 ఏళ్ళు ప్రతిసారి వస్తున్నాము. చాలా హ్యాపీగా దర్శనం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఇలా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి. అది మనం చూస్తున్నాం. నమస్తే, మేము వరంగల్ నుండి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం సమ్మక్క తల్లిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటాము. గవర్నమెంట్ స్పందించి ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించాలని, భక్తులకు అందించాలని నా యొక్క విన్నపం అండి. అలా తెలంగాణలో అతిపెద్ద జాతర సమ్మక్క గొప్ప జరుగుతుంది. అవకాశాలను ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. అది మనం చూస్తున్నాము. ఇప్పటికీ అయితే అలాంటి ఇబ్బందులు దర్శించుకోవడం అయితే సులభంగా ఉంది. ప్రభుత్వం అయితే ఇంకింత మెరుగైన ఏర్పాట్లు చేసి ఆ అమ్మవార్ల దర్శనానికి ఫ్రీగా ఉంచేలాగా ఆ ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. ఇటు సమ్మక్క వద్ద కాదు, అటు మనం చూస్తున్న సారక్క గద్దెకు వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంది సౌజన్య. దీంతో అయితే మేడారం జాతర ప్రారంభం కాకముందుకే ఇక్కడ గద్దెల వద్ద అయితే భక్తుల ఈ సుమారుగా ఉదయం 4 గంటల నుంచి ఇప్పటికే 5 లక్షలకు పైగా ఆదివారం కావడంతో, హాలిడే కావడంతో అయితే 5 లక్షలకు పైగా దర్శించుకున్నారు. ఇంకా రాత్రి వరకు మరొక 2 నుంచి 3 లక్షల మంది దర్శించుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అటు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇటు ఆర్టీసీ వాళ్ళు 6000 బస్సులను ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా 2000 బస్సులను సుమారుగా నడపనున్నారు. 4 రోజుల పాటు ప్రతిరోజు 6000 సర్వీసులను తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నడిపే అవకాశం ఉందంటున్నారు. భక్తులు వచ్చారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? మేము వరంగల్ జిల్లా పరకాల పట్టణంకి వెళ్ళి వచ్చినాము. దాదాపు సమ్మక్క సారక్కకు మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా మొక్కుబడిగా మేము చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం మేము రావడం జరుగుతుంది. ఈ సమ్మక్క సారలం అనేది మన తెలంగాణ గడ్డ మీద మొత్తం టోటల్ తెలంగాణకి చాలా తలమానికంగా ఉన్నది. మనకు దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని మహాజాతరగా మనకు అభివృద్ధి చెందించడానికి దీనికి ఫండ్స్ పెట్టాలని చెప్పేసి గుర్తిస్తున్నాము. ఈ జాతర మహోత్సవాన్ని గుర్తించి ప్రభుత్వం దీనికి జాతిగా గుర్తించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. అది మనం చూస్తున్నాం కదా సౌజన్య. పెద్ద ఎత్తునైతే భక్తుల రాకతోటైతే అటు కోలాహలం మొదలైంది. ఇప్పటికే అమ్మవార్ల యొక్క పూజారులు అయితే ఆదివాసీ పూజారులు, ఇటు సిద్ధమైన వాళ్ళు, అటు చంద వంశస్థులు, ఇటు కక్కే వంశస్థులు, అటు వడ్డే వంశస్థులు ఇప్పటికే వాళ్ళ పూజా మందిరాలలో ప్రత్యేక పూజలు నియమనిష్టలతో కొనసాగుతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అటు పునుగండ్లలో గోవిందరాజులో పూజా మందిరంలో మంత్రి సీతక్క వెళ్ళి అక్కడి పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి పట్టుబట్టలు పెట్టి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే పునుగండ్ల ఇక్కడ నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది కాబట్టి 20వ తేదీనే అక్కడ నుంచి గోవిందరాజు ప్రారంభమయ్యి ఇక్కడికి బయలుదేరుతాడు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మంత్రి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంగా సీతక్కే దగ్గరుండి రేపు రాత్రికి అక్కడ పూజారులు
పూజలు ప్రారంభిస్తారు. ఎల్లుండి మంగళవారం ఉదయం 20వ తేదీన గోవిందరాజులు పునుగండ్ల నుంచి కొండాయి నుంచి ఇటు గోవిందరాజులు కూడా బయలుదేరుతాడు. కాబట్టికే ఆ రెండు కార్యక్రమాలను 20వ తేదీన ప్రారంభించడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఎండోమెంట్ అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ఇటు పర్యాటక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. సౌజన్య ఇప్పటికే భక్తులు 21వ తేదీన ఉదయము ఆ పూజారులు గద్దె మీదకి వచ్చి శుద్ధి చేసి అనంతరము సారలమ్మను తీసుకొచ్చే ఘట్టంతో అయితే ఆ మహాజాతర ప్రారంభమవుతుంది. ఆ సాయంత్రము 6 గంటల సుమారుగా 5 నుంచి 6 గంటల సారలమ్మ, అటు పగిడిద్దరాజు, ఇటు గోవిందరాజు, ఇటు నాగులమ్మ అందరూ కూడా ఇక్కడికి గద్దెల మీదకి చేరుకుంటారు. మరో ప్రధాన ఘట్టం అయితే సమ్మక్క రాక కోసం 22వ తేదీన ఆ గురువారం సాయంత్రం 6 గంటలకు చిలకల గట్టు నుంచి సమ్మక్క రాక అనేది ఇక్కడ ప్రధాన ఘట్టము. ఈ 2 ఏళ్లకోసారి జరిగే ఈ ప్రధాన ఘట్టం జాతర ఆ సమ్మక్కను తీసుకురావడం ఆ కార్యక్రమం కోసం అయితే పెద్ద ఎత్తున అటు పోలీసులు ఇటు అధికార యంత్రాంగం అయితే అటు చిలకలగట్ట నుంచి గద్దె వరకు తీసుకొచ్చే ఆ క్రమంలో రూప్ పార్టీ కావచ్చు భారీ ఎత్తున 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసి మరి ఇక్కడికి తీసుకొస్తారు. తొలుత ఆ అమ్మవారు చిలకలగట్ట నుంచి కిందికి దిగాక ఇక్కడ జిల్లా ఎస్పీ 3 రౌండ్లు కాల్పులు పేలుస్తాడు. దాది శుభసూచకంగా భావించి అనంతరము పూజారి అమ్మవారిని కుంకుమభరణి రూపంలో గద్దె మీదకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం 2 అమ్మవార్లు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. తిరిగి శనివారము వన ప్రవేశం చేస్తారు. వనంలోని దేవతలు జనంలోకి వచ్చి అందరి మన్ననలు పొంది మళ్ళీ తిరిగి వన ప్రవేశం చేయడమే ఈ యొక్క జాతర యొక్క ప్రత్యేకత. సౌజన్య ఈ యొక్క ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగేటువంటి ఈ యొక్క మేడారం మహాజాతరకైతే ఇప్పటికే సుమారు 1 కోటి మందిగా హాజరయ్యారు. మరో 2 కోట్ల మంది ముఖ్యంగా ఆ 4 రోజుల పాటు హాజరయ్యే అయితే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికైతే ఆ అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా జాతర నిర్వహణ కోసము ఆ కుంభమేళను తరిపించేటువంటి జాతర కాబట్టికే ఇక్కడ అటు జంపన్న వాగులో స్నానఘట్టాలు కావచ్చు, మంచి క్యూ లైన్లు కావచ్చు, క్యూ లైన్లలో వచ్చేటువంటి భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అడుగడుగున అటు టాయిలెట్స్ కావచ్చు, ఇటు మంచినీళ్ళు కావచ్చు అందించే సౌకర్యాలు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, ఇక్కడ జిల్లా కలెక్టర్ వచ్చే భక్తులకైతే ఒక పిలుపునిస్తున్నారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా ఈసారి అందరం కలిసికట్టుగా ప్లాస్టిక్ని నిషేధిద్దాము, జాతరలో ప్లాస్టిక్ లేకుండా భక్తులు వచ్చి సహకరించాలని కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బెల్లాన్ని మాత్రము మామూలుగా ఒడి బియ్యంతో తీసుకొచ్చి అమ్మవార్లకు అప్పచెప్పాలని చెప్పేసి అయితే వాళ్ళు పిలుపునిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సౌజన్య ఇది మొత్తానికైతే మేడారం మహాఘట్టం అయితే ఇప్పటికే భక్తుల కోలాహలంతో ప్రారంభమైంది అన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ అసలు జాతర మాత్రం 21వ తేదీ ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుంది. సౌజన్య ఇది మొత్తానికైతే మేడారం మహాజాతరలోని ప్రధాన సమ్మక్క సారలమ్మ